అవుతుంటేనే అన్న మాట బలంగా వచ్చింది. ఇది రావడం వల్ల ఏమైంది, జనసేన ఈజ్ టీడీపీ ఈజ్ డిపెండెంట్ ఆన్ జనసేన, దాని మీద ఆధారపడి ఉంది అనే ఒక అభిప్రాయం వచ్చింది. ఈ అభిప్రాయమే కొనసాగితే తెలుగుదేశానికి కొమ్మ ముడుతుంది. వాళ్ళకి దాన్ని జూనియర్ భాగస్వామిగా పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కానీ సమాన భాగస్వామిగా ఇంకా చెప్పాలంటే సారథ్యం కూడా ఇచ్చేటంత పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉండదు. వాళ్ళలో వాళ్ళకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ ఇలాంటి సమస్యలు ఉంటే ఇంకా వీళ్ళిద్దరు కాదని పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ఫుల్ గ్లామరస్ యాక్టర్ని తెచ్చిపెట్టుకుంటే వాళ్ళకే ఇబ్బంది కదా. అందుకనే కొంచెం డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఈ మధ్య. పొత్తు తప్పనిసరి అయినా మరీ అతిగా కనిపించడం, నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు అన్న పద్ధతిలో ఎక్కువైపోతే తమ సొంత పునాది దెబ్బతినవచ్చు, ఇమేజ్ కూడా డ్యామేజ్ కావచ్చు అనే ఉద్దేశంతోనే ఎక్కువ వాళ్ళు విడిగానే మనకు కనిపిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. సో మరి రెండవది ఆ స్క్రిప్ట్లో అవన్నీ చాలా జాగ్రత్తగా రాసుకొని పంచ డైలాగులు, ప్రాస పదాలు అన్నీ తీసుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్సర్సైజ్ చాలా చేస్తుండాలి అది. ఓకే సార్, 50 సీట్లు అనే అంశం జయరామ్ జోగి అనొచ్చు, లేకపోతే పవర్ షేరింగ్ అని కూడా ఆయన మాట్లాడచ్చు, కానీ అవేమీ లేదు అని చెప్పి డైరెక్ట్గా లోకేష్ గారు చెప్పిన పరిస్థితి కదా. అప్పటి నుంచి ఏమైనా చేంజ్ అయిందా? లోకేష్ చెప్పాడు, దాంతో ఇబ్బంది. అందుకే లోకేష్ ఎక్కువగా మాట్లాడలేదు ఈ మధ్య. ఎక్కువ చంద్రబాబే స్వయంగా డీల్ చేస్తున్నారు, కానీ ఈయనేం చెప్పడం లేదు కదా, అసలు ఆ అంశంలోకే పోవడం లేదు కదా. సో మేము 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 అంటే మేము ఈజ్ ఈక్వల్ టు నేను, చంద్రబాబు, తెలుగుదేశం, అంతవరకే కదా. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక విధమైన అంటే ఆయన ముద్రగడ వస్తాడు, ఇంకొక ఆయన వస్తాడని ఒక పెంచారు, హైప్ తీసుకొచ్చారు. కానీ వీళ్ళ నుంచి ఆ విధమైన ప్రోత్సాహము అదనంగా ఒక మాట కూడా లేదు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం తరఫున చాలా గట్టిగా మాట్లాడి వాళ్ళ పేరు ఎత్తితే నేను సహించను అది అన్నారు, కానీ తెలుగుదేశం వాళ్ళేమే పవన్ కళ్యాణ్ తరఫున అంత గట్టిగా మాట్లాడి ఇది చేసి ఆయన మాతో ఉండాలి, ఆయన వాళ్ళని అన్నట్టుగా లేదు మనకి ఇక్కడ సిచ్యువేషన్. సో క్రాస్ పర్పసెస్, ఇద్దరి ప్రయోజనాలు ఇక్కడ పైకి చెప్పేదానికంటే భిన్నంగా ఘర్షణ పడుతున్నాయి, అందుకే పైకి చెప్పట్లేదు. అలాగే అభ్యర్థుల విషయంలో ఎక్కడో ఎందుకు నేను చాలాసార్లు చెప్పినట్టుగా తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాదెళ్ల మనోహర్ సీట్ను ఒప్పుకుంటాడా, ఆయన చాలా బలంగా ఒప్పుకోవట్లేదు. అలాగే ఇదివరకు కూడా గెలిచాడు, బలం ఉంది, స్థానికంగా వనరులు ఉన్నాయి, ఆయన కాలేజీల మీద కూడా ఆ మధ్య ఎన్ఆర్ఐ కాలేజీ, హాస్పిటల్ మీద దాడులు, ఇలాంటి నేపథ్యం ఆయనకు ఉంది. మనోహర్ కూడా ఎలాగో ఓడిపోయారు, కానీ ఇప్పుడు ఆయన తీసుకొచ్చి అక్కడ పెడితే ఒక సమస్య, పెట్టకపోతే ఒక సమస్య, పెడితే ఈయనకి ఇంకో చోట ఎక్కడ అకామిడేట్ చేస్తారు. తెలుగుదేశము జగన్ అన్నలాగా కాదు కదా చంద్రబాబు నాయుడు. వైసీపీ మీద జగన్కి ఎంత పట్టు ఉందో, లేదా ఆయన ఎంత పట్టు సాగిస్తాడో, చంద్రబాబు నాయుడు అంత పట్టు తెలుగుదేశం మీద సాగించగలుగుతాడో. ఆయన చాలా సీనియర్ లీడరు, ఆయన లేకపోతే ఆ పార్టీ లేదు, అది నిజమే. కానీ అదే సమయంలో అందరినీ కలుపుకొని పోతే తప్ప, పవన్ కళ్యాణ్ కూడా కలుపుకొని పోతే తప్ప అధికారానికి ఠికానా లేదనే పరిస్థితి తెలుగుదేశం పార్టీది. అందువల్ల ఇప్పుడు వాళ్ళు ఆలపాటి రాజా అనే ఒక మాట అని దూరం చేయలేరు. పోనీ ఇటు అనుకుంటే నాదెళ్ల మనోహర్ నెంబర్ 2 ఇన్ అవును జనసేన పార్టీ, ఇంకా ఆయన లేకపోతే ఇంకా అసలు ఆ పొత్తుకే అర్థం లేదు, అది జరగదు. అందువల్ల ఒక ధర్మ సంఘటనలో పడిన ఈ తెనాలి సీట్ లాంటివి ఉన్నాయి. ఇట్లాంటివి రాజమండ్రిలో కావచ్చు, విశాఖపట్నంలో కూడా కొన్ని కావచ్చు. కొన్ని సీట్లలో వీళ్ళ ఇద్దరికి కూడా పడని ఒక పరిస్థితి వస్తుంది. వీటి మీద పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడలేదు, ఎవరు ఏం మాట్లాడలేదు. అంటే ఒక కావాలని వ్యూహాత్మక నిశ్శబ్దం, వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు వీళ్ళు. పాటించకూడదు కదా, అంటే పాటించాల్సిన అవసరం లేదు కదా. పవన్ స్వయంగా వచ్చి ఇంకా అంతా అయిపోయింది, 4 రోజుల్లో సీట్లు ప్రకటించడమే అనే ఒక హైప్ తీసుకొచ్చి ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా కొంచెం మౌనము, ఒక విధంగా వెనక్కి విత్తడ్రాయలు ఎందుకు చేస్తున్నారు? అంటే ఏం చేయాలో డిసైడ్ చేసుకోలేని పరిస్థితి అనుకోవచ్చా? అంతే, ఇప్పుడు పూర్తి నమ్మకం లేకపోవడం ఒకటి, పూర్తి నమ్మకం గ్యారంటీగా లేకపోవడం. అందుకనే కదా పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడినప్పుడు కూడా మనం కలవకపోతే మళ్ళీ వైసీపీ వస్తే దీన్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు రాకూడదు, మేము వస్తేనే అభివృద్ధి, చంద్రబాబు వస్తే అన్నది తెలుగుదేశం క్యాంపు స్లోగన్. అవును, జగన్ రాకూడదు, జగన్ వస్తే మొత్తం తలకిందులు, మొత్తం ఆగిపోతుంది అనేది పవన్ కళ్యాణ్ స్లోగన్. ఈ రెండింటి మధ్యలో అంటే పవన్ కళ్యాణ్ మాటల్లో జగన్ రాకపోవటం అన్నది కేవలం చంద్రబాబు రావడం ఒకటే కాదు, హీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ప్రివెంటింగ్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ జగన్ ఆపడం పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పే విషయం. ఆయన పాజిటివ్గా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు అయితేనే అభివృద్ధి, చంద్రబాబు అయితేనే విముక్తి అని ఆయనే చెప్పట్లేదు.
వీళ్ళేమో అదే చెప్తున్నారు. కాబట్టి ఒక చిన్న తేడా కూడా ఉంది వాళ్ళ మధ్య విషయంలో. మూడోది పవన్ కళ్యాణ్ కూడా ఆశిస్తాడు కదా జగన్ తర్వాత. వాళ్ళిద్దరు అయిపోయారు, మూడోవాడిని నేనే కదా, నా పేరే చెప్పుకుంటున్నారు. సో నా టర్న్, నా రౌండ్, ఇది జనసేన రౌండ్ అని ఆయన అనుకుంటారు. అంత బలం ఉందా, అంత పునాది ఉందా, ఆ ప్రశ్నలు వీళ్ళేస్తారు. సరే నాదే